ఇంతసేపు చెప్పినటువంటి వారందరితో కూడా నేను ఏకీభవిస్తున్నాను. సోదరులు కమలాకర్ గారు అందరి వాడు, ఒకరి వాడు కాదు, సహోదరులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి సలహాలు ఇచ్చేవారు. చాలా జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తి. కానీ నాకు ఒకటి ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఏంటంటే, అందరికీ ఆరోగ్య సలహా చెప్పేదాను, తన ఆరోగ్య విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోయాడు. ఒక కాల్ సెంటర్ లాగా కస్టమర్ కేర్ ఫోన్ చేసినట్లు అటు వైజాగ్ నుండి, ఇటు కర్నూలు నుంచి, అటు చెన్నై నుంచి, అటు వరంగల్ నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి ఫోన్ కాల్స్ వస్తారు. చాలా నిక్కచ్చిగా ముఖం మీదే చెప్పేసి ఆయన బెస్ట్ ముఖం మీదే ఏమని అనుకోరు. సరే, కొన్నిసార్లు అది కష్టంగా ఉన్నప్పటికీ ఆయన చెప్పేది నిజమే. మరి ఎప్పుడు కూడా ఆయన సంతోషించే విషయం ఏంటంటే పిల్లల విషయంలో. He was very much proud of his children because they got settled. చాలా ఆంగ్లంలో మెటిక్యులస్ అంటారు, అంటే దాన్ని ఏమంటారు, చాలా క్రమ పద్ధతిలో నాకు ప్రతిదీ చెప్పేవాడు. ఎవ్రీ మంత్ ఐ యూస్ టు గో అండ్ ప్రే. ఆ యొక్క వీలునామా, ఆ ఇల్లు లెస్సోకి రాసేసినట్లు నాకు చూపించారు. నిజమే, ఇప్పుడే కాదు, దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళ మామయ్య సంఘటన కూడా నాకు చెప్పాడు. చాలా మెటీరియల్స్ ఆంగ్లంలో, అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ, వెన్ నాట్ టు డూ. కానీ the Bible says, the book of Psalms, Psalm number 89 verse 48, who can escape the death? మరణం చూడకుండా బ్రతుకు నరులెవడు, పాతాళ లోక వశం కాకుండా తను తాను తప్పించుకునేవాడు ఎవడు. Nobody can escape the surely. It is very clear. దానికి ఎవరికి మినహాయింపు. అయితే మనకు, నేను రక్షించబడ్డ కొత్తలో ఎక్కువగా ఇంగ్లీష్ పత్రిక చదివేవాడిని. ఒక దాంట్లో ఎన్వలప్ లాగా ఒక 4-5 పేపర్లు ఉండేవి. అది దాదాపు ఒక 20 years క్రితం చదివా. Death separates us. It is called an estrangement, separation. నేను పాస్టర్ గారు మాట్లాడుకుంటుంటాను ఏంటంటే, ఈ మరణము తండ్రిని కుమార్తెను, తండ్రిని కుమారుని, భార్యను భర్తను, సహోదరిని వేరు చేసేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఎస్ట్రేంజ్మెంట్, సెపరేషన్. సాక్షాత్తు యేసుప్రభువు వారు కూడా కల్వరి శిలువపై ఏలీ ఏలీ లామా సబక్తాని, మై లార్డ్ వై హ్యావ్ యు ఫర్సేకెన్ మీ, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, విడనాడావు. వారు క్రైస్తవ పరిభాషలో మనం భాషగా నిద్రించడము అని అంటున్నారు. నిద్రపోయేటోళ్ళు శాశ్వతంగా నిద్రపోరు. లేఖనాలన్నీ కూడా తెలియజేస్తాయి. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి, సుదీర్ఘ ప్రసంగం చేయడానికి సమయం కాదు, కరెంట్ లేక మొత్తం తడిచిపోతుంది. బట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువులో మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మనకు మాత్రమే కాదు, టు ఎంటైర్ వరల్డ్. అదేంటంటే మన ప్రియులందరినీ మనం చూస్తాము. వారు ఎక్కడుంటారు, ఏం చేస్తారు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం బైబిల్లో ఏంటి అంటే, పౌలు గారు సూటిగా చుట్టూ తిప్పి చెప్పకుండా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండినేలా మరి మేలు అని అంటాడు. అంటే మేము నిన్న చర్చ్ నుంచి వెళ్ళే టైంలో నేను పాస్టర్ గారి వాక్యం మాట్లాడుకుంటూ కొన్ని మనకు బైబిల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. పరదేశం పరలోకం ఒకటేనా?
చాలా ధర్మ సందేహాలు మనకు వస్తుంటాయి. బట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు మన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తారు. ఎందుకంటే yesterday we were in the church and we had meditated the 7 words on the Calvary cross that Jesus said to the thief, "Today you will be with me in paradise." Not tomorrow. నాకు అనిపించింది, అరే దుష్టుడా, దౌర్భాగ్యుడా, ఈ లోకంలో దొంగవురా నువ్వు, ఈ లోకము నీకు యోగ్యత లేదు, దొంగమని ముద్ర వేస్తే ప్రభు అన్నాడు, నువ్వు నాతో కూడా ఉండాలయ్యా అన్నాడు. దొంగను ఎంత గొప్ప శుభ సూచకంగా. సో సహోదరులు కమలాకర్ గారు వారి విశ్వాసాన్ని బట్టి వారు నన్ను చాలా చిక్కు ప్రశ్నలు అడిగేవాడు. ఎంత చిక్కు ప్రశ్నలు అంటే నేను ఇప్పుడు అడిగితే మీలో ఎవరు కూడా చెప్పలేరు. అంత చిక్కు ప్రశ్నలు అడిగేవాడు. ఒక ప్రశ్న నేను వేస్తాను, తర్వాత మీరే ఆలోచించి. వచ్చిన కొత్తలోనే నన్ను చాలా చిక్కున్నటువంటి ప్రశ్న వేశాడు. ఏంటంటే, సార్ ఇంతకుముందు ఉన్న మాస్టర్ గారిని కూడా అడిగాను, చెప్పలేకపోయాడు, మీరు చెప్పగలరంటే నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అడిగాను సార్, ఇశ్రాయేలీయులు కనానులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు 2 సార్లు వెళ్ళి ధాన్యం తెచ్చుకున్నారు. యాకోబు అన్నాడు, ఏరా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, వెళ్ళండి, కడుపు వాడి చచ్చిపోతాం అంటే 2 సార్లు ధాన్యం తెచ్చుకున్నారు. కనాను నుంచి ఐగుప్తుకు వెళ్ళారు. కానీ 430 సంవత్సరాల తర్వాత నిర్మకాండ 12వ అధ్యాయంలో రాయబడ్డది, ఆ రోజు వారు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు దేశానికి అనగా కనానుకు వచ్చే సమయంలో ఆ ఎర్ర సముద్రం అడ్డు ఎందుకు వచ్చింది అని అడిగాడు. షాక్ అయిపోయాడు. గూగుల్లో చూసినా ఏం చెప్తలేదు, మ్యాప్లో చూసినా నాకు ఎక్కడ కనిపించలేదు. వెంటనే ప్రభువు నాకు, అదేంటో నేను బైబిల్ బాగా చదువుతూ ఉన్నాను, వెంటనే నాకు ఆ రోజు నిర్గమకాండం 13, 17, 18 కీ రిలీజ్ చేస్తున్నాను. నేను ఏమని రాయబడేది అక్కడ చాలా స్పష్టంగా. ఎవరిదైనా బైబిల్ ఉంటే చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు. Book of Exodus chapter 30 verse 17 and 18. మరియు ప్రజలను పొనియగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తు తిరుగుదేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గముల వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియలు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు. వెంటనే నేను ఆ జవాబు అతను చెప్పాను. సో బైబిల్ విషయాలు కూడా చాలా అడిగేవారు. ఈ దినం వారు క్రైస్తవ పరిభాషలో నిద్ర అని మనం అంటున్నాం. నిద్రించినటువంటి వారు ఒకనొక దినమున మేల్కొల్పబడతారు. అది లేఖనాలన్నీ కూడా పాత నిబంధనలో లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్ మనకు ఆ ఎవిడెన్స్ తెలియజేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఇప్పుడు ఉక్కపోత, కరెంట్ లేదు, అకస్మాత్తుగా ఈ కోతులు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడినప్పుడు ఆ వైర్ తెగిపోయి కరెంట్ కట్ అయిపోయి అది మనకాడికి పోయినట్టుంది. కానీ ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. God was with his people. 94 కీర్తన 14 వచనం ఖచ్చితంగా తెలియజేస్తున్నది, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యములు విడనాడు వాడు కాదు. I will never leave you nor forsake you, God said. The same God yesterday, today and forever. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు. He is Alpha and he is Omega. The same God. ఆ రోజు God spoke with Moses. The same God speaking to us today. ఈ మాటల ద్వారా మనకు ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ, పిల్లలను ముఖ్యంగా సహోదరులు వారితో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆదరించుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకున్నాం.